బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ లో మార్పులకి సర్వం సిద్ధమైంది. ఇటీవల కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటించడంతో కేబినెట్ లో మార్పులపై మోదీ టీం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో మోదీతో కలిపి 69 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. అయితే కేంద్ర కేబినెట్ లో యాజ్ పర్ 75 ఆఫ్ ఏ ఆర్టికల్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(1) ఆఫ్ ఏ ప్రకారంగా గరిష్టంగా అంటే మాక్సిమం కేంద్ర మంత్రుల్లో ఉండాల్సినటువంటి సంఖ్య 81 మంది. ప్రస్తుతానికి కేబినెట్లో 12 మందికి మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇక 2029 పార్లమెంట్ ఎన్నికలు, రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ధర్మేంద్ర ప్రధాన్, రవనీత్ సింగ్ బిట్టు అండ్ జార్జ్ కురియన్ రాజీనామా చేశారు. హర్ష మల్హోత్రా, పంకజ్ చౌర్ ఢిల్లీ యూపీ బీజేపీ అధ్యక్షులుగా నియామకమయ్యారు. ఇక పీయూష్ గోయల్కి జాతీయ కార్యవర్గంలో కూడా చోటు లభించింది. హర్దీప్ సింగ్ పూరి, బిఎల్ వర్మని తప్పించే అవకాశం కూడా ఉంది. ఇక 12 మంది మంత్రులు 71 ఏళ్ల పైబడిన వారు ఈ 69 మందిలో ఉన్నారు. సో మొత్తంగా యువ నాయకులు, మహిళలకి పెద్దపీట వేసే అవకాశం కూడా ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్ నుంచి కొత్తగా ఈ మంత్రివర్గంలోకి చోట్లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్ర నుంచి శ్రీకాంత్ షిండే, పంజాబ్ నుంచి రాఘవ్ చద్దాకి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. అకాలీదళ్తో పొత్తు కుదిరితే హరంసిమ్రత్ కౌర్ కూడా కేంద్ర మంత్రి పదవిలో చోటు కల్పించబోతున్నారు. ఇక టీఎంసీ రెబల్ ఎంపీలకు కూడా ఛాన్స్ ఉంది. మరోవైపు 14 మంది కేంద్ర మంత్రుల దగ్గర 1 కంటే ఎక్కువగా శాఖలు ఉన్నాయంట. వీళ్ళందరూ కూడా మార్పు చేర్పులు ఉండబోతున్నాయి. ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. శ్రీధర్, సో కేంద్ర మంత్రివర్గంలో మార్పు చేర్పులతో పాటుగా 12 మందికి అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఖాళీలుగా ఉన్నాయి. సో 1కి మించినటువంటి శాఖల కేటాయింపులో కూడా మార్పు చేర్పు ఉండబోతున్నాయి. రానున్న రోజుల్లో వచ్చినటువంటి కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాటిని కన్సిడర్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ పార్టీలో జనరల్ సెక్రటరీలుగా కీలక బాధ్యతలు తీసుకున్న వారిని కూడా కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించబోయే అవకాశం ఉంది. సో ఈ చొప్పున ఎవరెవరికి కొత్తగా అవకాశాలు రాబోతున్నాయి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు దీంట్లో ఉండే అవకాశం ఉంది? ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బిఎల్ వర్మ తప్పిస్తారన్న ప్రచారం కూడా కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి మరొక బాధ్యత కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా అటు బీజేపీ జాతీయ నాయకుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నేతలు ఇద్దరున్నారు. వాళ్ళకి కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది, తీసేస్తే ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు ఏంటన్న దాని మీద కూడా ఆలోచిస్తున్నాయి. మరొక పక్క ఖాళీగా ఉన్నటువంటి ఓవరాల్ గా ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 18 మందికి కూడా అటు క్యాబినెట్ బెర్తులు మంత్రివర్గంలో కూడా చోటు కల్పించేందుకు కూడా ఖాళీ ఉన్నాయి. వాటిని ఒకవైపు ఫిల్అప్ చేసుకుంటున్నాయి. మరొక పక్క మనం చూసాం జెన్జీ మూవ్మెంట్స్ సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, నెక్స్ట్ జనరేషన్ సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా బీజేపీ ఫోకస్ పెడుతుంది. వచ్చే సంవత్సరం జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రాష్ట్రాలను సైతం కూడా ఇందులో ఈ మంత్రివర్గంలో చోటు కల్పించే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పాలి. మొన్న జరిగినటువంటి అటు బీజేపీ జాతీయ సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్ ను కూడా ప్రకటించింది. ఎక్కువ నేషనల్ ఆఫీస్ బేరర్స్ సైతం కూడా ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా కొంత ఇంపార్టెన్స్ తీసుకొని ఇచ్చినటువంటి ఈ సందర్భంలో మొత్తం కేబినెట్ లో 81 మందికి కూడా కేబినెట్ లో ఉండే ఛాన్స్ ఉండగా ప్రస్తుతం కూడా ఇంకా 12 ఖాళీలు ప్లస్ వాటితో పాటు కొంతమందికి సంబంధించి కొన్ని రాష్ట్రాలకు కూడా అధ్యక్షులను కేటాయించారు. కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళలో ఇప్పటికే వారికి రాజ్యసభ సభ్యత్వం కూడా దానికి సంబంధించి కూడా అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకి తిరిగి నామినేట్ కూడా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా అవి కూడా పోతాయి. కాబట్టి మోడీ క్యాబినెట్ కూర్పడి కూడా ఈ క్యాబినెట్ అనేది కూడా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఉండనుంది. కాబట్టి ఆ పార్లమెంట్ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల నుంచి అయినా ప్రధానంగా బీజేపీకి పట్టున్నటువంటి యూపీలో మరొకసారి గెలవాలంటే యూపీకి ఎక్కువగా ఇవ్వాలి. కాబట్టి యూపీ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, సౌత్ లో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. కర్ణాటక కానివ్వండి, ఇటువంటి రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాలు ఎన్నికలు ఉన్న హిమాచల్ తో పాటు మిగతా రాష్ట్రాలకు సైతం కూడా కొంత వెయిట్ ఉంటుందని చెప్పాలి. అంతేకాకుండా బీహార్ ముఖ్యమంత్రిగా తప్పించినటువంటి నితీష్ కుమార్ ను సైతం కూడా అక్కడి నుంచి కూడా కొంత అకామిడేట్ చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన రాజీనామా చేయించి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఇప్పటికే ఆయనకు ఎన్నికయ్యారు. కాబట్టి ఆయనకు సంబంధించి కూడా కేబినెట్ లో ఖచ్చితంగా కూడా కేబినెట్ బెర్త్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇవే కాకుండా ఆప్ నుంచి వచ్చినటువంటి రాఘవ్ చద్దా కానివ్వండి, ఇతర ఎమ్మెల్యేల టీఎంసీ నుంచి తిరుగుబాటు చేసినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా కేబినెట్ బెర్త్లో కూడా ఉంటారని చెప్పి చర్చ జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా కేంద్ర కేబినెట్ కూర్పు చేసేటప్పుడు వీటన్నిటి కూడా
చాలా ముందున్నటువంటి సవాళ్లు చాలా ఉన్నాయి. ఒకవైపు జెన్జీ మూవ్మెంట్, మరొక పక్క మోడీ చరిష్మా తగ్గిపోతుంది అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి నెక్స్ట్ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి మోడీ ప్రధానిగా ఉంటారా లేదా అన్నది కూడా కొంత బీజేపీ కొంత అనుమానంగా ఉంది. మరి బీజేపీ నేతల్లో కొంత కలవరం ఉంది. కాబట్టి వాటన్నిటికీ అనుగుణంగా కూడా వచ్చేటువంటి కేబినెట్ కోరుకుంటుంది. అందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు కూడా కొంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి శాఖలు కూడా దక్కేటువంటి ఛాన్స్ ఉందన్న చర్చ కూడా నడుస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా ప్రస్తుతానికి బీజేపీ సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో 69 మంది మంత్రులుగా ఉన్నారు. గరిష్టంగా వాళ్ళంతా కలిపితే ఇంకొక 12 ఖాళీలుగా ఉన్నాయి. 81 మంది వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఆర్టికల్ 75(1)(a) కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా మొత్తంగా ఉన్నటువంటి మన ఎంపీల సంఖ్యతో కలిపితే మినిమం 2/1 ఆ రేషియోలో ఉన్నటువంటి దాంట్లో 81 మందికి ఛాన్స్ ఉండాలి. సో 10%, ఆల్మోస్ట్ 10 to 12% ఆ స్థాయిలో ఉండాల్సి ఉంటుంది. సో 18%, మన తెలంగాణలో కూడా 119 నియోజకవర్గాలు ఉంటే మినిమం ఆ స్థాయిలో ఉండాలనుకుంటే 18 మందికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఆ స్థాయిలోనే అదే శాతంగా కేంద్ర క్యాబినెట్లో కూడా 81 మందికి అవకాశం ఉంది. దాంట్లో 69 మంది ప్రస్తుతానికి ఫుల్ఫిల్ అయినారు. 12 ఖాళీలు ఉన్నాయి. ఈ 12 ఖాళీలను ఫుల్ఫిల్ చేయడంతో పాటుగా ఇందాక ప్రతినిధి శ్రీధర్ చెప్తున్నట్టుగా ఆఫీస్ బేరర్స్ సంబంధించి రీసెంట్గానే కమిటీ అనౌన్స్ చేసింది బీజేపీ పార్టీ. సో ఎవరైనా ఆఫీస్ బేరర్స్గా ఉండి జనరల్ సెక్రటరీ గానో లేకపోతే వైస్ ప్రెసిడెంట్ గానో లేకపోతే ఇంకిదా వివిధ హోదాలో ఉన్న వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఉంటే ఏదో ఒక పదవి మాత్రమే, అంటే ఇలా ఆల్రెడీ ఆఫీస్ బేరర్లో వచ్చిన అవకాశాన్ని ఇక క్యాబినెట్లో వాళ్ళకి అవకాశం ఉండదు. సో 2 శాఖలు కేటాయించడం వల్ల రకరకాలుగా స్ప్లిట్ చేయబోతున్నారు. సో రాను రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి వాటి కూడా పరిగణలోకి తీసుకోబోతున్నారు. 2029 పార్లమెంట్ ఎన్నికలు కూడా పరిగణలోకి తీసుకొని ఇంకొన్ని కేటాయింపులు కూడా చేయబోతున్నారు. సో డీటెయిల్గా మనం మాట్లాడితే రీసెంట్గా రాజీనామా చేసిన దాంట్లో అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక మైనార్టీ శాఖకు సంబంధించి రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో జార్జ్ కురియన్ కూడా ఆ స్థానం పెండింగ్గా ఉంది. రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి రవనీత్ సింగ్ బిట్టు ఈ పదవుల నుంచి తప్పుకున్నారు వాళ్ళు. ఇక హర్ష్ మల్హోత్రా, పంకజ్ చౌదరి ఇటీవల ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్కి నూతనంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలోని జాతీయ కార్యవర్గంలో పార్టీ ట్రెజరర్గా కూడా బాధ్యతలు అప్పగించింది. కాబట్టి ఒకే వ్యక్తికి ఒకే పదవి, ఈ రకమైన సిద్ధాంతంతో వెళ్తున్న సమయంలో మంత్రి పదవుల నుంచి ఆయనను కూడా తప్పించే అవకాశం ఉంది. ఇక రాజ్యసభ పదవీ కాలం సంబంధించి చూస్తే కనుక పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నటువంటి హర్దీప్ సింగ్, తర్వాత సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బిఎల్ వర్మ వాళ్ళ పదవీ కాలం ముగియడంతో వీళ్ళని పరిస్థితి కూడా కొంత పక్కగించే అవకాశం ఉంది. నవంబర్లో వీళ్ళ పదవీ కాలం ముగియబోతోంది. కొత్తగా ఎవరు వచ్చే అవకాశం ఉందంటే కనుక 12 మంది కంటే ఎక్కువ మంది మంత్రులు 70 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారంట. సో ఉదాహరణకి 81 ఏళ్ల జతిన్ రామ్, తర్వాత అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్నటువంటి టీడీపీకి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు. సో ఇలా వ్యత్యాసం ఉంది కాబట్టి వీళ్ళందరిలో కూడా అత్యంత వయసు కలిగిన వ్యక్తులందరికీ కూడా తొలగించే అవకాశం ఉంది. అంటే 70 ఏళ్ల పైబడిన వారు 12 మంది ఉంటే వాళ్ళందరినీ తొలగించే అవకాశం కూడా ఉంది. ఇక రాష్ట్రాల ప్రాతినిధ్యం చూస్తే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కొన్ని పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మిత్రపక్షాల విషయానికి వస్తే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన పార్టీకి సంబంధించి ఎంపీ శ్రీకాంత్ షిండే పేరు క్యాబినెట్ రేసులో ప్రచారం జరుగుతోంది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చద్దా, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని చోటు ఇచ్చే అవకాశం ఉంది. ఇక సందీప్ పాఠక్ కూడా ఇప్పటికే పార్టీ కార్యదర్శి పదవుడు ఇచ్చారంట. ఇక శిరోమణి అకాలీదళ్ ఎస్ఏడితో పొత్తులో ఉన్నటువంటి సమయంలో అది కనుక కుదిరితే హర్సిమ్రత్ కౌర్ బాదల్కి మళ్ళీ క్యాబినెట్లోకి అవకాశం ఉంది. ఇక పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీల నుంచి కాకోలి ఘోష్ ఈయన నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలి అవకాశం లభించే అవకాశం ఉంది. ఇక 14 మంది మంత్రులు డబల్, అంటే ఒకటికి మించి శాఖలు వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళలో హోం మరియు సహకార శాఖలకు సంబంధించి అమిత్ షా 2 శాఖల ప్రతినిధిగా ఉన్నారు ఆయన. ఇక జేపీ నడ్డా ఆరోగ్యం, రసాయనాలు మరియు ఎరువులు, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మనోహర్ లాల్ గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలు అండ్ ఎనర్జీకి సంబంధించిన మినిస్టర్గా ఉన్నారు. హెచ్డి కుమారస్వామి ఐటీ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు ఆయన. రాజీవ్ రంజన్ సింగ్ లలన్ పంచాయతీరాజ్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ కూడా ఆయన పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ప్రహ్లాద్ జోషి తర్వాత వినియోగదారుల వ్యవహారం అండ్ ఆహారం, పునరుత్పాదక ఇంధనం మరియు ఇప్పుడు రీసెంట్గా ఆయనకి హెచ్ఆర్డీ కూడా కేటాయించారు. అశ్విని వైష్ణవ్ రైల్వే అండ్ ఇన్ఫర్మేషన్, బ్రాడ్కాస్టింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్ అండ్
ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు ఆయన. గజేంద్ర సింగ్ షెకావత్కి సంస్కృతి పర్యాటకం, కిరణ్ రిజిజుకి పార్లమెంటరీ వ్యవహారాలు అండ్ మైనార్టీ వర్గాలకు సంబంధించి, మన్సుఖ్ మాండవ్యకి కార్మిక మరియు యూత్ అఫైర్స్ సంబంధించిన శాఖలు ఉన్నాయి. కిషన్ రెడ్డికి బొగ్గు మరియు గనులు. సో ఇలా డబుల్ శాఖలు కేటాయించినటువంటి మంత్రుల విషయంలో కూడా ఒకసారి పునరాలోచించి వీళ్ళలో కూడా షఫలింగ్ చేసే అవకాశం ఉంది. సో 81 మందికి అవకాశం ఉంది కాబట్టి 69 మంది ప్రస్తుతం క్యాబినెట్లో ఉండడం, ఒకరిద్దరికి అంటే 14 మందికి డబల్ శాఖల కేటాయింపు ఉండడం, దీంట్లో 70 ఏళ్ల వయసు పైబడిన వారికి వాళ్ళందరికీ కూడా కొంత ఆలోచించడం, 12 మంది ఉండడం, వాళ్ళని ఆలోచించడం, రిజైన్ చేసిన వారి యొక్క పరిధి క్యాబినెట్ నుంచి కూడా వాళ్ళని తొలగించడం, ఇలా చేస్తూ వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ఎత్తున రిషఫ్లింగ్ ఉండబోతోంది. సో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరికి అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. సో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.